దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండమ్మా. ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. చూసారా, ఇప్పుడు అసలు తొలిచూలు కుమారుడు ఎవరయ్యా అంటే రూబేను. సో ఆశీర్వాదంలో ప్రథమ ఫలము, ఒక శ్రేష్టమైన ఫలము ఎవరికి రావాలి అంటే రూబేనుకి రావాలి. కానీ అతడు చేసిన ఆ పాపము వలన అతని మీద ఉన్న ఆ యొక్క దీవెన ఏదైతే ఉందో అది ఎవరి మీదకి వెళ్ళిందంట? యోసేపుకు మీద వెళ్ళిందంట. ఆ తర్వాత చూడండమ్మా, యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. చూసారా, చూసారా, రూబేను మీద ఉన్న ఆశీర్వాదము ఇదిగో యోసేపు మీదకి వచ్చింది. కానీ వంశావళిలో మాత్రము యోసేపును జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడనివ్వలేదు దేవుడు. వాట్ హ్యాపెన్? చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే పాపాత్ముల మీద ఉన్న ఆ యొక్క సంపద, పాపాత్ముల సొమ్ము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనము దానిని నిలుపుకోకపోతే మన దగ్గర నుంచి దాన్ని తీసేసి దేవుడు మరొకరికి ఇస్తాడు. జాగ్రత్త. నా మాటలు అర్థమవుతున్నాయా? పాపాత్ముల సొమ్ము ఎవరికి వస్తుంది? నీతిమంతులమైన మనకు వస్తుంది. మనము దానిని జాగ్రత్తగా నిలుపుకోకపోతే అది మన నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ యోసేపు జీవితంలో జరిగింది అదే. వాస్తవానికి దేవుని యొక్క చిత్తము రూబేను మీద ఉంది. కానీ రూబేను పాపము చేయటం వలన ఆ రూబేను మీద ఉన్న దీవెన కోల్పోయి రూబేను మీదకి శాపం వస్తుంది. ఇదిగో ఆ యొక్క దీవెన యోసేపు మీదకి వస్తుందమ్మా. రూబేను మీదకి వచ్చిన శాపం ఏంటంటే ఏదో పెద్ద శాపం కాదమ్మా. రూబేను మీదకి వచ్చిన శాపం ఏంటో తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. ఆదికాండము 49వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 49 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం చూద్దాము. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు. చూడండి, నీవు నా పెద్ద కుమారుడవు. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. చూసారా, అసలు రూబేను గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవి. నా శక్తి, నా బలము, నా ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయం ఏదన్నా ఉందంటే అది నువ్వే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీవు డెవలప్ అవ్వవు. నువ్వు నా ప్రథమ ఫలం అయినప్పటికీ, నువ్వు నా పెద్ద కుమారుడు అయినప్పటికీ, నా బలము, నా శక్తి, నా ఔన్నత్యాతిశయము, నా బలాతిశయము, ఇవన్నీ దీవెనలు నీ మీద ఉన్నప్పటికీ నీవు నీళ్ళ వల్ల చంచలుడు అయిపోతావు. నువ్వు డెవలప్ అవ్వవు, నువ్వు వృద్ధి చెందవు. అంటే వాగ్దానం ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నువ్వు పొందుకోలేవు. గ్రేటర్ గ్లోరీ అన్న వాగ్దానం మన మీద ఉన్నది. అలాగే 31వ తారీఖు రాత్రి అనేకమైన వాగ్దానాలు తీసుకున్నాం. కానీ మన జీవితంలో శాపమునకు మనము చోటిస్తే ఏ వాగ్దానం మన జీవితంలో నెరవేరదమ్మా. నీళ్ళ వల్ల ఏంటంట? చంచలుడువై నీవు అతిశయం పొందవు. ఎందుకంటే నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, నువ్వు దాన్ని అపవిత్రము చేసావు. కాబట్టి ఇదిగో నీ మీదకి ఈ శాపం విడుదు. నీళ్ళ వల్ల చంచలం అవటం అంటే ఏంటి తెలుసా? అన్స్టేబుల్నెస్, స్థిరత్వం లేకపోవటం. చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. స్థిరత్వం లేకపోవటం. చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది. ఈ స్థిరత్వము ఒక దాని మీద వీళ్ళకి ఉండదు. కాసేపు ఇది అంటారు, కాసేపు అదంటారు, కాసేపు ఇంకొకటి అంటారు. ప్రియ సహోదరుడా, అన్స్టేబుల్నెస్ ఈజ్ ఎ కర్స్ ఫ్రమ్ ద ఫాదర్.
ఆ రోజున రూబేను చేసిన ఒక భయంకరమైన పనికి వరుసకి తల్లి సమానురాలైన ఆమెతోటి అతడు వ్యభిచారము చేశాడు. అటువంటి ఒక భయంకరమైన జుగుప్సాకరమైన ఒక పాపం అతడు చేశాడు. దానికి అతడి మీదకి విడుదలైన శాపం ఏంటంటే, ఏదో రోగం వచ్చి చచ్చిపోతావు, రోడ్డు మీదకి నువ్వు వెళ్తే లారీ వచ్చి గుద్దేసిద్ది. ఇవి కాదు, నీ మీదకి వచ్చే శాపం ఏంటో తెలుసా? స్థిరమైన మనసు నీకు ఉండదు, అస్థిరమైన మనసు ఉంటుంది అన్నాడు. ఓ అంతే కదా అని అనుకుంటారేమో. అస్థిరమైన మనసు ఉంటే అతిశయం పొందము, అనగా అభివృద్ధిని చూడము. అస్థిరమైన మనసు ఉంటే అభివృద్ధిని చూడలేము. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యము చెబుతుంది. నీవు నీళ్ళ వలె చంచలుడు, అంటే నీళ్ళు ఎటుపోతే అటుపోతూ ఉంటాయి, ఎటు లోతుకుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక చోట ఉండవు నీళ్లు. ఈ నీళ్ళ వల్ల అటు ఇటు వెళ్ళిపోతా వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే, అస్థిరమైన మనస్సు కలిగిన వాళ్ళు అతిశయం పొందరు. కాబట్టి రూబేను మీద రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదము ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యోసేపు మీదకి వెళ్ళిపోయింది. అస్థిరమైన మనసు చాలా దారుణం అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా వెళ్ళండి అమ్మా. రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవమ్మా. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము చదవమ్మా. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంత రక్షణార్థమైనదని, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. వీటిని చూడండి, చాలా జాగ్రత్తగా వినండమ్మా. అస్థిరమైన మనసు ఉంటే అభివృద్ధి చెందము. రెండవది, అస్థిరమైన మనసు ఉంటే వాక్యాన్ని కూడా అర్థం చేసుకోలేము. పౌలు యొక్క బోధల 15 వచనం చదవమా, మరలా అందరం చదువుతాం. రెడీ, 1 2 3. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు పత్రిక రాసి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వాటిలో కొన్ని సంగతులు, పౌలు చెప్పే వాక్యాల్లో కొన్ని సంగతులంట అర్థము చేసుకోవడానికి కష్టమైనవిగా ఉంటాయంట. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారును. ఎవరంట? అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చూసారా, అస్థిరులంట లేఖనాల్ని కూడా సరిగా అర్థము చేసుకోలేరు, అపార్థము చేసుకుంటారు. అస్థిరమైన మనస్సు ఉంటే అభివృద్ధి చెందము. అస్థిరమైన మనస్సు ఉంటే వాక్యాన్ని కూడా అర్థము చేసుకోలేము. కాబట్టి నీ ఆత్మ వర్ధలదు కాబట్టి నీవు అన్ని విషయాలలో కూడా వర్ధలలేవు. ఎందుకంటే 3వ యోహానులో స్పష్టంగా రాశాడు దేవుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం వెళ్ళిపోమాట. 3వ యోహాను, వర్ధిల్లుతూ సుఖముగా సౌఖ్యముగా ఉండాలి. 3వ యోహాను 2వ వచనం చదవనమ్మా. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూసారా, వాక్యము అర్థమవుతే వాక్యాన్ని సరిగ్గా అర్థము చేసుకునే ప్రయత్నము చేస్తే ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాము. అయితే అస్థిరమైన మనస్సు కలిగిన వాళ్ళు, అస్థిరులైన వారు వాక్యాన్ని కూడా అర్థము చూసుకొని, చూసారా మా వాడికి ఒక దాని మీద నిలకడ ఉండదని అని చెప్పి నువ్వు దాన్ని చాలా తేలిక మాట్లాడుతున్నావు. కానీ లేఖనం ఏమంటుందంటే నిలకడలేని మనస్తత్వము, అస్థిరమైన మనస్తత్వము అభివృద్ధి చూడదు. అస్థిరమైన మనస్తత్వము వాక్యాన్ని అర్థము చేసుకోలేదు. అందుకే ఆ తర్వాత వచనములో
అసలు స్థిరమైన మనసు అనేది ఒక దీవెన. దానిని పోగొట్టకుండా ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి పేతురు అంటాడు. ఒకసారి వెళ్ళిపోండమ్మా 2 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక. మీరు ఏంటి ఈ సంగతులు అంటే, ఇదిగో స్థిరమైన మనస్సు గురించి మీరు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచిపోకుండా కాచుకొని ఉండి. మీకు కలిగిన స్థిర మనస్సును ఏంటంట విడిచిపోకుండా. అందరు చెప్పండి, మనకు కలిగిన పెద్దగా చెప్పాలి. మనకు కలిగిన అంటే మీరు పెద్దగా చెప్పకపోతే మీకు కలిగిందో లేదో నాకు తెలియదు. ఇంతక ఒక దాని మీద నిలకడ ఉండదా మందే అని అనుకున్నారు చాలామంది. ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళంగానే అర్థమవుతుంది, అబ్బా ఇదేదో తేడాగా ఉందే అని చెప్పేసి. బట్ ఐమ్ టెల్లింగ్ యూ అమ్మా, ఒక దాని మీద స్థిరత్వం లేకపోతే అతిశయం పొందము, లేఖనాలని అర్థం చేసుకోలేము. కాబట్టి ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ సమయం అది కాదు. అందుకే పేతురు చెబుతున్న మాట ఏమిటంటే, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండండి. ఆ స్థిర మనసును కనుక కాపాడుకున్నాం కన్నా, నేను చెప్తానమ్మా, ఆ స్థిర మనసు కనుక కాపాడుకుంటే అబ్బా అభివృద్ధి ఆటోమేటిక్గా మనం చూస్తామమ్మా. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. మనకి మొదట్లో కొద్దిగా ఉండినను అది తుదకి ఏమవుతుందంటే మహా అభివృద్ధి చెందుతుంది. స్థిర మనస్సు. ఆ రోజున రూబేను చేసిన పెద్ద పాపానికి ఆ రోజున 12 మంది కుమారులు నిలబడి, అబ్బా అసలు మామూలు భయంకరమైన కర్సు రిలీజ్ చేస్తాడులే, మామూలుగా అసలు ఇంక చివరి చూపులు చూసుకోవాలి రూబేను అనుకుంటే అందరూ బెత్తరిపోయారు వాళ్ళ సహోదరులందరూ. ఏంటంటే, నువ్వు నీళ్ళ వల్లే చంచలు అవుతావు అని చెప్పేసి, ఒక దాని మీద నీకు నిలకడ ఉండదు అని చెప్పేసి తండ్రి అట్లా మాట విడుదల చేసేసాడు. ఇదే నీకు శాపం అన్నాడు. నువ్వు చావవు, యాక్సిడెంట్లు అవ్వవు, రోగాలు రావు, ఏమి రావు, బాగుంటావు, కానీ నువ్వు డెవలప్ అవ్వవు. అదేంటి వాగ్దానం ముందుగా అంటే, నీళ్ళ వల్లే చంచలుడు అవుతావు అన్న కర్సు నీ మీద విడుదల చేస్తున్నా, అస్థిరమైన మనస్సు ఉంటుందన్న శాపం నీ మీద విడుదల చేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో సంఘంలో ఎవరెవరైనా అస్థిరమైన మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారిని అందరినీ విడిపించునుగాక. అని జాగ్రత్త, కాచుకొని ఉండాలంట. అస్థిరమైన మనసు అనేది మనకు ఒక బ్లెస్సింగ్. ఆ స్థిరమైన మనసుని కనుక గట్టిగా పట్టుకొని ఉంటే అభివృద్ధిని, అతిశయాన్ని మనం పొందుకుంటాము. ఆమేన్. అయితే ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళిపోదాం. కమాన్, గెట్ బ్యాక్ టు జోసెఫ్. మరలా దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండమ్మా. ఇజ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అసలు రూబేన్ కనీసం దీవెని తీసేసిన పర్లేదు, కానీ తండ్రి ఏం చేశాడంటే మెల్లగా సూదిలో దారం ఎక్కించినట్టుగా చిన్నగా శాపాన్ని ఇచ్చాడు. నీళ్ల వల్లే చంచలుడు పోతారా అని చెప్పేసి అన్నాడు. అంతే, మెల్లగా ఇచ్చాడు. స్థిరమైన మనసు కలిగిన వాళ్ళకి ఒక శుభవార్తమ్మా, ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు ఖచ్చితంగా డెవలప్ అవుతావు అంటాను. కానీ అటు ఇటు ఆలోచనలు కలుగుతూ కాసేపు ఇది అని అనుకుంటున్న వాళ్ళకి అశుభవార్త, ఎప్పటికీ డెవలప్ కాలేము. స్థిరమైన మనసు అంటే మళ్ళీ ఇంకో రకం అర్థం చేసుకోమాకండి. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు, ఇదే స్థిరమైన మనసు, పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి మితండవాదం చేస్తూ ఇంట్లో ఇవేమి చేయమాకండి. అది కాదు స్థిరమైన మనస్సు. అదేంటంటే వాదన పెట్టుకోవటం అంటారు. అవి కాదు. ఒక పని, ఒక వ్యాపారం, దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం ఏదైనా ఒకటి ఆరంభించి అది దేవుని నడిపింపని నీకు స్పష్టంగా అర్థమైతే దానిలోనే నిలబడి ఉండటం. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దానిని పట్టుకొని ఉంటావు చూస్తావా, దట్ ఈస్ వాట్, అది స్థిరమైన మనసు. ఆ స్థిరమైన మనసు నీకుంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా నీ ఆశీర్వాదము, నీ అభివృద్ధి, నీ అతిశయము ఖచ్చితంగా నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. చదువునమ్మా.
తన తండ్రి పరుపును అంటుపరిచిన అందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. చూసారా, ఫస్ట్ బోర్న్ బ్లెస్సింగ్ జోసెఫ్కి ఇవ్వబడింది, కానీ మరి ఫస్ట్ బోర్న్ బ్లెస్సింగ్ జోసెఫ్కి ఇవ్వబడితే ఆ యొక్క వంశావళిలో ఎందుకు యోసేపు పేరుని దేవుడు చేర్చనివ్వలేదు? వాట్ హ్యాపెండ్? పేరు చేర్చకపోవటం పక్కన పెట్టేసేస్తే కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఒకటి ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 67వ వచనము. కీర్తనలు 78, 67వ వచనము. కీర్తనలు 78, 67వ వచనం చదవనమ్మా. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును ఏం చేశాడంట? అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొని. చూసారా, పిమ్మట ఆయన యోసేపు గుడారమును ఏం చేశాడంట? అసహ్యించుకున్నాడు. అందుకే వంశావళిలో యోసేపు పేరు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడనివ్వలేదు. ఏ యోసేపునైతే దేవుడు ప్రేమించి, ఏ యోసేపుకైతే దేవుడు కలలు దర్శనాలు ఇచ్చి, మీ కుటుంబం అంతట్లో నిన్ను గనుడిగా ఆశీర్వదిస్తాను, ప్రధానుడిగా ఆశీర్వదిస్తాను, ఇదిగో మీ సహోదరులు, మీ తల్లిదండ్రులు పన్నాలన్నీ కూడా నీకు వంగుతాయి, నువ్వు నీ కుటుంబంలో ప్రధానుడు అవుతావు అని చెప్పేసి ఏ యోసేపునైతే దేవుడు ప్రేమించి అతనికి అటువంటి కలలు దర్శనాలు ఇచ్చి అతన్ని బలపరుస్తున్నాడో, అదే యోసేపు గురించి కీర్తనకారుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకున్నాడు అని చెప్పేసి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాగ్దానం ఉన్నది మనకి. ఆ వాగ్దానమునకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా లేమా? లేదంటే నీకు ఇవ్వబడిన వాగ్దానము మరొకరి దగ్గరికి వెళ్తామా? సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు ఆ యొక్క దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతకకపోవటం వలన సౌలు కుటుంబాన్ని దేవుడు వద్దనుకొని దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త. ఈ రోజున నీ యొక్క వైఖరి, నీ యొక్క యాటిట్యూడ్, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదము ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయేటట్టుగా కారణమవుతుందేమో. నేను మన శుక్రవారం కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. యాటిట్యూడ్, సరైన యాటిట్యూడ్ లేకుండా నువ్వు ఏ సేవ చేసినా కూడా నువ్వు దీవించబడవు అని చెప్పేసి. యెషయా గ్రంథంకి వెళ్తారు ఒకసారి. 66వ యెషయా గ్రంథం ఎన్నో వచ్చినామంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూడండమ్మా. అవి నా వలన కలిగినవని. 3వ వచనం చదవండమ్మా. 3వ వచనం. ఎత్తును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. ఎత్తును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. చూసారా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ అర్పణములు అయితేనేమి, నైవేద్యం అయితేనేమి, ధూపం అయితేనేమి, ఇవన్నీ మందిరంలో జరిగే కార్యక్రమాలమ్మా. ఇవన్నీ మందిరంలో జరిగే కార్యక్రమాలు. ఎలాగైతే మనం స్తుతి ఆరాధన, పాటలు, వాక్య ధ్యానము, బల్లారాధన, కానుక సమర్పణ, ఇలా ఎలాగైతే మనం కార్యక్రమాలు పెట్టుకున్నామో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ జంతువులను బలిగా అర్పించడం అయితేనేమి, నైవేద్యము చేయటం అయితేనేమి, ఇంకోటి ఏంటి, ధూపము వేయటం అయితేనేమి, ఇవన్నీ కూడా మందిరంలో జరిగే కార్యక్రమాలే. ఇవన్నీ దేవుడు పెట్టిన కార్యక్రమాలే, ఇవన్నీ దేవుడు పెట్టిన కట్టడలే. కానీ సరి అయిన యాటిట్యూడ్ తోటి నువ్వు నైవేద్యము చేయకపోతే, సరి అయిన యాటిట్యూడ్ తోటి నువ్వు ధూపము వేయకపోతే, సరి అయిన యాటిట్యూడ్ తోటి నువ్వు అర్పణం అర్పించకపోతే, నువ్వు ఎంత పెద్ద అర్పణము తీసుకుని వచ్చినా, పాత నిబంధన భాషలో చెప్పాలంటే ఎద్దును తీసుకుని వచ్చినా, నువ్వు దేవుని దృష్టికి ఎట్లా కనపడతావు అంటే ఒక క్రిమినల్ లాగా కనపడతావు. గొర్రెపిల్లను, శ్రేష్టమైన గొర్రెపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చినా నువ్వు దేవునికి ఎట్లా కనపడతావు అంటే కుక్క మెడని విరిచేసేవాళ్ళలాగా కనపడతావు. నువ్వు సరైన యాటిట్యూడ్ తోటి నైవేద్యము చేయకపోతే ఇదిగో పంది రక్తం తీసుకుని వచ్చిన వాళ్ళలా కనపడతావు దేవుని మందిరంలో. నువ్వు సరైన యాటిట్యూడ్ తోటి ధూపము వేయకపోతే విగ్రహారాధన చేసిన వాళ్ళలా కనపడతావు. జాగ్రత్త.
పరిచర్య చేయటం ఒకటి, సరి అయిన యాటిట్యూడ్తో చేయటం ఒకటి. ప్రతి ఒక్క వర్షిప్ టీంలో ఉన్న వాళ్ళకైతేనేమి, మినిస్ట్రీ టీంలో ఉన్న వాళ్ళకైతేనేమి, మీడియా టీంలో ఉన్న వాళ్ళకైతేనేమి, ప్రేయర్ టీంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానమ్మా, నీ పరిచర్య ఎంత ప్రాముఖ్యమో నీ వైఖరి అంతకంటే ప్రాముఖ్యమో. నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు భలే బాధేసినాయి. ఎంత ఆశపడి ఆ అర్పణముగా ఎద్దును తీసుకుని వచ్చుంటాడు, ఆ గొర్రెపిల్లను తీసుకుని వచ్చుంటాడు. అలాంటి వాడిని దేవుడు ఏమన్నంటే, నా సన్నిధిలో ఒక క్రిమినల్ లాగా కనపడుతున్నావురా అంటున్నాడు, ఒక అసహ్యమైన వ్యక్తిలాగా కనపడుతున్నావు అన్నాడు. ఎంత ఆశగా వాడు నైవేద్యం తీసుకొస్తే దాన్ని ఏమన్నంటే దేవుడు పంది రక్తం తెస్తున్నాడు ఏంది అన్నాడు. ఇమాజిన్, నువ్వు నీ కుమార్తెల కోసము నీ కుమారుల కోసం మంచి దమ్ బిర్యానీ ఉండేవు మా ఇంట్లో, అస్సలు అది వాళ్ళు రాగానే ఏంది వాసన ఎట్లుంది అని చెప్పి అంటే ఎట్లుంటుంది? ధూపము వేయవాడు ఎలా కనపడుతున్నాడంట? బొమ్మను స్తుతించేవాడు, అనగా విగ్రహారాధన చేసేవాళ్ళగా కనపడతాడంట. యువర్ యాటిట్యూడ్ మ్యాటర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద మినిస్ట్రీ. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్య కాదు, నీ వైఖరి, నీ ఆలోచన, నీ హృదయంలో ఉన్న తలంపులు అవి ప్రభు గమనిస్తాడు. నరుడిగా నేనేం చూస్తానంటే పై రూపాన్ని చూస్తాను. నువ్వు చెప్పిన పని చేసావా లేదా, పలానా ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళావా లేదా, పాటలు పాడావా లేదా, ఫోటోలు తీసావా లేదా, వీడియో రికార్డింగ్ ఇవి నేను చూస్తాను. నరుడు పై రూపాన్ని చూస్తాడు. బట్ నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయ అంతరంగము ప్రతిదీ దేవుడు పరీక్షలోకి తీసుకుని వస్తాడు. జాగ్రత్త టు ఎవ్రీ మినిస్టర్. మన ప్రతి ఆదివారం మీరందరూ కూడా దశమ భాగాలు తీసుకుని వస్తున్నారమ్మా, కానుకలు తీసుకుని వస్తున్నారు. మీలో ఎంతమంది ఎద్దును తీసుకుని వస్తున్నారో, ఎంతమంది గొర్రెపిల్లను తీసుకుని వస్తున్నారో నాకు తెలీదు. బట్ దేవుడు నిన్ను వీళ్ళల్లో ఒకటిగా ఎంచకుండా చాలంట. నేనైతే వర్షిప్ టీంతో కలిసి మీరందరూ చేతులెత్తి ప్రభుని ఆరాధన చేస్తున్నారు, నైవేద్యము చేస్తున్నారు, ధూపము వేస్తున్నారు. మీలో ఎంతమందిని దేవుడు నిజ దేవుడికి ధూపం వేస్తున్నారని పరిగణలోకి తీసుకున్నాడో, మీలో ఎంతమందిని దేవుడు విగ్రహారాధన చేస్తున్నారని పరిగణలోకి తీసుకున్నాడో మీకే వదిలేస్తున్నాను. యువర్ యాటిట్యూడ్ మ్యాటర్స్. వెళ్ళిపోండమ్మా, యోసేపు దగ్గరికి వెళ్ళిపోండమ్మా. 78వ కీర్తన 67వ వచ్చిన భాగం. 78వ కీర్తన 67వ వచ్చిన భాగము. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. ఆ తర్వాత యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును, యూదా గోత్రాన్ని తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకునేను. యోసేపు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు యూదాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చదవమ్మా. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఆయన తన పరిశుద్ధ మందిరం కట్టించాడు. ఎవరి ద్వారా కట్టించాడు? తన దాసుడు. ఎవరి ద్వారా కట్టించారు? దావీదు కుమారుడైనా సొలొమోను. ఇప్పుడు అదే యూదాని కోరుకోకుండా దేవుడు తన ఇష్టాన్ని యోసేపు మీద ఉంచితే మందిరాన్ని ఎవరు కట్టేవాళ్ళు? ఇప్పుడు యోసేపు కుమారులు కట్టేవాళ్ళు. బట్ దేవుని యొక్క ప్రణాళిక వీళ్ళ మీద నుంచి దేవుడు వీళ్ళకి తీసేసి చేశాడు. అసలు రూబేను దానికి తగినట్టుగా నడుచుకోకపోతే యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు కూడా త్రోవలో జారిపోయాడు. అక్కడి నుంచి యూదాకి వెళ్ళిపోయాను. అమ్మ, నేను చెప్తున్నానమ్మా, దేవుడు ఒక ప్రణాళిక అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. కానీ మనుషులు మారుతూ ఉంటారు. జాగ్రత్త. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేసి వాగ్దానాలు చేశాడు, దేవుడు మనకి ప్రవచన వాక్యాలు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ వాక్యం మన దగ్గరే ఉంటుందని అనుకుంటే మీ పిచ్చితనం. నీ వైఖరి ప్రభువుకు నచ్చకపోతే నీ యొద్ద నుండి దాన్ని తీసి, నీకు 365 రోజుల్లో నువ్వు వాగ్దానం కార్డు ముందు పెట్టుకున్నావు కూడా నీ యొద్ద నుండి దాన్ని తీసి, అసలు ఆ వాగ్దానమే రాని వాడికి దేవుడు దాన్ని ఇచ్చి నెరవేర్పులను తీసుకుని వస్తాడు. చదువునమ్మా, 69 నుంచి చదవమ్మా.
తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఆయన తన పరిశుద్ధ మందిరాన్ని కట్టించాడు. తన దాసుడైన దావీదును కోరుకొని, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించెను. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి, పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి, తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. చూసారా, అసలు ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఎవరి అంటే యోసేపువి, ఇంకెట్టికి మాట్లాడుకుంటే రూబేనివి. వీళ్ళిద్దరికీ బుద్ధి రావటం కోసం దేవుడు ఏం చేశాడంటే యూదా దగ్గరికి వెళ్ళాడు. ఆ యూదా గోత్రములో గొర్రెల వెనక తిరుగుతున్న ఒక అయోగ్యుడు, ఏమాత్రం ఎన్నిక లేనివాడు, పాడి గొర్రెల వెంబడి తిరుగుతున్న అతన్ని ఆ గొర్రెలు కాసుకోవటం అని మానిపించేసేసి, అరే నువ్వు అప్పని ఆపేసేసి నీకు ఒక పని చెప్తా అని చెప్పి తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు దేవుడు. ఏం గొర్రెలు కాసుకునేవాడికి అంతఃపురంలో ఏం పని ఉంటుంది? బహుశా సౌలు గొర్రెలు మేపాలేమో అని అనుకున్నాడేమో దావీదు. కానీ వెంటనే దేవుడు బయలుపరచలా, క్రమక్రమంగా దేవుడు బయలుపరిచాడు. యాకోబును తాను స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు అతన్ని రప్పించాడని చెప్పేసి తర్వాత అర్థమైంది. మీకు విషయం తెలుసమ్మా, ఎందుకు దేవుడు ఒకేసారి అసలు తన దర్శనం మొత్తం ఎందుకు చెప్పడో తెలుసా? ఇప్పుడు చూడండి, పుట్టంగానే చెప్పాడు దేవుడు మీ అబ్బాయి డాక్టర్ అవుతాడని చెప్పేసి. చెప్పడు. నువ్వు అరిసి గీ పెట్టినా చెప్పడు. పుట్టంగానే చెప్పడు మీ అబ్బాయి సేవకుడు అవుతాడు. నో, పుట్టంగానే చెప్పాడు. ఒకవేళ సేవకుడు అవుతాడని చెప్పి ఏ సేవ చేస్తాడని కూడా చెప్పడు దేవుడు. దేవుడు ఎందుకు తెలుసా మర్మంగా మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాయబడిన పత్రికలు ఇది ఇలాగే పెట్టేసి, కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంకి వెళ్ళినమ్మా. 2వ అధ్యాయము 7వ వచన భాగం నేను చదువుతాను చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము చూసారా. దేవుని జ్ఞానం అంటే ఏంటంట? మరుగై ఉన్నది. ఈ రోజుకి కూడా మీలో అనేక మంది వారి భవిష్యత్తులో ఏమవుతారో చాలామందికి తెలియదు. ఎంత ప్రార్థన చేస్తుంటారు మీలో అనేక మంది. ఈ సంవత్సరం మాట్లాడే అసలు నేనేం చేయాలి చెప్పు అంటే దేవుడు చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు అట్లా దాటేసి ఉంటారు. మరి ముఖ్యంగా యూత్ టైంలో నాకు బాగా గుర్తు, నాది ఫార్మసీ అయిపోయిన తర్వాత, బీఫార్మసీ అయిపోయిన తర్వాత అసలు నేనేం చేయాలి నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. అప్పటికి మా పాస్టర్ మేము సేవ చేస్తున్న ఆ యొక్క సంఘంలో పరిచయం చేస్తూ ఉన్నాము. మేము మా ఇద్దరు అన్నయ్యలు, మా ముగ్గురు అన్నదమ్ములు అక్కడ సేవ చేస్తున్నాం. కానీ అసలు మా పర్పస్ ఏంటంటే, అప్పుడు దేవుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికల నుంచి నాతో మాట్లాడాడు. జగత్తుకు పునాది పోయేవాడికి మునుపు నేను ఏర్పరచుకున్నావా? అసలు దేనికోసం ఏర్పరచుకున్నా? అసలు నేనేం చేయాలో చెప్పు నాకు అన్నాడు. ఎంత ప్రార్థన చేస్తాను చెప్పలా. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఫార్మసీ జాయిన్ అయ్యాను. అంటే 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను నేను. చెప్పలా. ఈ ఎంఫార్మసీ సెకండ్ ఇయర్ రాస్తున్నప్పుడు అప్పుడు ప్రభు మాట్లాడాడు, నిన్ను సేవకు ఏర్పరచుకున్నాను అని చెప్పి. ఇది ముందే చెప్పుంటే బీఫార్మసీ డబ్బులని మిగిలేయి, ఎంఫార్మసీ డబ్బులని మిగిలేయి. నిజమా కదా? అనుకునేవాళ్ళం కదా. ఎన్ని బస్ పాసులు, ఎన్ని ఆటో ఖర్చులు, ఎన్ని క్యాంటీన్ ఖర్చులు, ఎన్ని వేస్టే కదా అనుకున్నాను. చాలా కాలం తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎందుకు ఫస్టే మొత్తం రివీల్ చేయడు అనేది, ఎందుకు దేవుడు మర్మంగా పెడతాడు అంటే, దేవుడు మొట్టమొదటిసారే రివీల్ చేసేసాడు అనుకున్నాను. చదవండి మా కంటిన్యూ చేయండి అమ్మా, చెప్తాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది లోకాధికారులలో ఏంటంట? ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇఫ్ యువర్ డెస్టినీ వాజ్ రివీల్డ్ బిఫోర్, నీ గమ్యము, నీ భవిష్యత్తు ముందుగానే బయలుపరచబడి ఉంటే, అది అపవాది వింటే ఆ గమ్యాన్ని అపవాది పాడు చేస్తాడు.
అపవాది ఎట్లాగైతే భూమి ఆకాశములను ఫస్ట్ పాడు చేశాడు, శూన్యముగా నిరాకారముగా చేశాడో, నీ గమ్యము ముందుగానే, నీ భవిష్యత్తు ముందుగానే గనక దేవుడు బయలుపరిచి ఉన్నట్లయితే, అది నీకు ముందుగానే తెలిసినట్లయితే, చూడండమ్మా, అది లోకాధికారులలో ఎవరికీ తెలియదంట. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని, ఆయనే మెస్సయ్య అని చెప్పేసి చెప్పని వాళ్ళ దేవుడు దాన్ని ఆపాడు, మర్మంగా పెట్టాడు. అట్లా మర్మంగా పెట్టబట్టే ఆయనను సిలువ వేశారు. ఆయన సిలువ వేయబట్టే ఈరోజు మనందరికి రక్షణ వచ్చింది. ఇన్ ద సేమ్ వే దేవుడు ఎందుకు ఫస్టే మొత్తం చెప్పడు అంటే, మర్మంగా ఎందుకు ఉంచుతాడు, దాన్ని మర్మంగానే ఎందుకు పెడతాడు అంటే, ఇదిగో ఎందుకు కారణం. మొదటే నీకు తెలుస్తుంది అనుకున్నా, అది నీకు మాత్రమే తెలుస్తుందని అనుకోమాక. ఇఫ్ గాడ్ రివీల్స్ ఇన్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదట్లోనే ఆదిలోనే నువ్వేమైపోతావు, నువ్వేం చేస్తావు, దేవుడు ఏ టైంలో ఎట్లా చేస్తాడు, ఇవన్నీ ముందరే కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, నీకంటే ముందుగా అపవాది ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి, చూడు, ఆదాము పుట్టక మునిపే, అవ్వ పుట్టక మునిపే ఈ భూమిని మొత్తము నాశనం చేసి పడేశాడు. టు ప్రొటెక్ట్ అవర్ డెస్టినీస్, టు ప్రొటెక్ట్ అవర్ ప్రామిస్ ల్యాండ్స్, మన వాగ్దాన భూములను, మన గమ్యములను, మన భవిష్యత్తులను కాపాడటము కోసమే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలను మర్మముగా ఉంచుతాడు. ఆయా టైముల్లో చెప్తా వెళ్తా ఉంటాడు దేవుడు, చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి. మీకు అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతున్న మాటలు? ఆ తర్వాత చదువు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూసారా? ఎందుకంటే అది అర్థమైతే సిలువ వేసేవాళ్ళు కాదు, అర్థము కాలేదు కాబట్టి, తెలియదు కాబట్టే సిలువ వేశారు ఆయన. అందుకే అంటున్నాడు చూడండి, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచో, మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా. మీ అందరికి శుభవార్త, మీ కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచాడో అవి మీ కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఎందుకంటే మనం అందరం యోసేఫ్ బ్యాచే, ఇంత తెలిసి అందరికి చాటింపు వేసుకుంటాం మనం. ఈ చాటింపు కార్యక్రమంలో అపవాదికి కూడా వెళ్తుంది బ్రహ్మాండంగా, అపవాదికి వాడి యొక్క సైన్యానికి. అబ్బా, ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడా చూసారు? అందుకే యేసుక్రీస్తు కన్య అయిన మరియ గర్భమున పుడతాడన్న విషయం కూడా రాయించలా. కన్యక మరియ గర్భవతి అవుతుందని చెప్పి అన్నాడు కానీ రాయించ. ఎందుకంటే డైరెక్ట్గా అపవాది హేరోదును ప్రేరేపించి ఆ ఇంటికి పంపించేసేస్తుంది. అపవాదికి తెలియలేదు కాబట్టి అపవాది ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయమని చెప్పి అన్నాడు. యేసుక్రీస్తు భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి అపవాది సిద్ధపడ్డాడు. ఇమాజిన్, ఇప్పుడు మన భవిష్యత్తులు కనుక ముందుగానే తెలుసుంటే రెస్టోరేషన్ సెంటర్ ఉండేది కాదు, అసలు మీరు అందరు రక్షణ, ఫర్ యువర్ కైండ్ మీరు అందరు రక్షణ కూడా పొందేవాళ్ళు కాదు. పెద్ద రెస్టోరేషన్ సెంటర్ అని అనుకుంటున్నా, ఇంకో రక్షణే పొందేవాడు కాదు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి అర్థం కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ భాషల్లో ప్రార్థన చేసుకోవాలా. మనకైతే దేవుడు ఎట్లా బయలుపరుస్తాడంట? తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. దేవుని ఏదైతే నీ భవిష్యత్తును మర్మంగా పెట్టాడో ఆ మర్మాలను కూడా ఏం చేస్తానంటే ఈ ఆత్మ పరిశోధించున్నాడు, కదిలిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మామూలుడు కాదమ్మా. మర్మంగా ఉన్న మన భవిష్యత్తులను వెలికి తీసే వ్యక్తి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మహిమపడతాం. చదువు త్వరగా. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మన ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనకు లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు
ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో. ఈ మాట భలే నచ్చిద్దామా. ఒక టైటిల్ కూడా పెట్టాను నేను, మీకు మెసేజ్ చూపించి ఒకసారి 2 years బ్యాక్ చెప్పాను, ఆత్మ నేర్పు మాటలు అని చెప్పేసి. ద టంగ్స్, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి ఇంక చాలు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దేవుడు మన భవిష్యత్తుల్ని ముందుగానే బయలుపరచనంటే? ఎందుకే ముందుగానే బయలుపరిచి ఉంటే సిలువ వేసేవాళ్ళు కాదు. ముందుగానే బయలుపరచబడి ఉంటే అసలు యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకుండా ఆ మరియను హతమార్చడానికి అపవాది హేరోదుని ఇంటికి పంపించేవాడు. అపవాదికి తెలియకుండా దేవుడు దాన్ని అట్లా మర్మంగా పెట్టాడు కాబట్టే, మనుషులు ఎవరికి తెలియకుండా దాన్ని అట్లా మర్మంగా పెట్టాడు కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ప్రాణము పెట్టాడు, రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, నీ నెక్స్ట్ ఏం చేయాలి పాస్టర్ గారు, నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, ఏం కోర్స్ తీసుకోవాలి, ఏం జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలా, ఏంటి నా నెక్స్ట్ అన్న ఆలోచనలో డైలమాలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానమ్మా, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి మీ అందరు అన్య భాషలతో మాట్లాడగలిగిన వారు కాబట్టి అన్య భాషలతో మాట్లాడుతూ ఉండండి అంటిల్ ఎప్పుడు వరకు అంటే నీకు ఒక స్పష్టత వచ్చేంతవరకు నువ్వు అన్య భాషలతో మాట్లాడుతూ ఉండు. అది 1 నెల పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. నాకు 2013లో దేవుడు మాట్లాడాడు, దేనికి ఏర్పరచుకున్నాడు అర్థం కాల. సరే తిరుగుతున్నా, 2017లో అర్థమైంది సంఘం పెట్టాలి అని చెప్పి. ఇది ముందే చెప్తే ఎన్ని సంవత్సరాలు ప్రభా అని అనుకున్నాను. నో, హల్లెలూయా హల్లెలూయా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? యోసేపు దగ్గరికి వెళ్ళాయి. మళ్ళీ ఎవరో ఉన్నారు, మా భవిష్యత్ ఏంటి నెక్స్ట్ అని అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, ఇది ప్రవచన వాక్యంగా. అన్య భాషలో ప్రార్థన చేయి, దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్. 78:67 చదువు మళ్ళా. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఎందుకు దేవుడు దావీదుని ఏర్పరచుకొని దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించాడు. పైగా ఆ దావీదు కుమారుడిలో నుంచే మెస్సయ్య వచ్చాడు. కానీ ఇవన్నీ ప్రణాళికలు యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కానీ యోసేపును ఆయన అసహించుకున్నాడు. ఎందుకు? లోకరక్షకుడు యోసేపు గోత్రములో నుంచి, యోసేపు కడుపులోంచి బయటకు రాకుండా వై దావీదులో నుంచి బయటకు వచ్చాడు? నేను ఒక మాట చెప్తానమ్మా, నిర్గమకాండం వెళ్దాం ఒకసారి. 41వ అధ్యాయము 45వ వచనము చదవండమ్మా. నిర్గమకాండమేనా? ఆదికాండము. ఎస్, ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం చదవండమ్మా. 41, 45 చదవండమ్మా. మరియు ఫరో యోసేపును జప్నత్ప నేహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫరు యొక్క కుమార్తెయగు ఆసెనతు ఇచ్చి పెళ్లి చేసెను. చూసారా? ఫరో పెట్టమ్మా. ఫరో యోసేపుకు జప్నత్న నేహు ఏదో మొత్తానికి ఒక పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు ఆసేనతు భయపడమాకండి, మీకు ఎవరికి పేర్లు పెట్టను నేను, ఇచ్చి పెళ్లి చేసాను. అసలు ఈ పేర్లు పెట్టను, ఆ పేర్లు ఉన్న వాళ్ళని కూడా మీకు ఇచ్చి పెళ్లి చేయలేండి. యోసేపు ఒంటరిగా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు.
బానిసగా వెళ్ళాడు, యవనస్తుడిగా వెళ్ళాడు. అక్కడ అతడు నమ్మకస్తుడిగా ఉండటం వలన ఒకానొక దినమున ఫరో మహారాజు అతనికి పిలిపించి, ఇదిగో యాజకుడు, పలానా యాజకుడు ఉన్నాడు, నాకు నమ్మకమైన యాజకుడు, అతని కుమార్తె నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి దగ్గరుండి పెళ్లి చేయించేశాడు. నేను చెప్తున్నానమ్మా, ఆ రోజున యోసేపు గనక ఆ కుమార్తెను వివాహం చేసుకోకపోయి ఉంటే, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు కుమారుడుగా వచ్చేవాడు. ఎందుకంటే ఒక నియమం ఉన్నది. నిర్గమాకాండంకి వెళ్ళండి, చూపిస్తాను. ఒక నియమం ఉన్నది. నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండమ్మా. నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు. నేర్చుకుంటున్నారన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందులేయా అన్నట్టుంది, కాదు కదా. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల, వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి, 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల, ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల, వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత, ఇక్కడ జాగ్రత్త చదవనమ్మా, వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల, కుమార్తెలనైనను కనిన ఎడల, ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తు అగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. యోసేపు ఐగుప్తుకి ఎట్టా వెళ్ళాడు? దాసుడుగా అమ్మబడ్డాడు. దాసుడుగా అమ్మబడిన యోసేపుకి యజమానుడైన ఫరో భార్యనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దాసుడుగా అమ్మబడ్డాడు ఇతడు. గట్టిగా చెప్పాలంటే, రేపొద్దున యోసేపు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను, మా అన్నయ్యల దగ్గరికి వెళ్తానంటే వచ్చే నియమం ఏంటంటే, నీ భార్య నీ పిల్లలు నీ వాళ్ళు కాదు, వాళ్ళు నా వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఎందుకంటే వాని యజమానుడు వానికి భార్య ఇచ్చిన తర్వాత ఆమె వలన వాడికి కుమార్తెలైనను కనినెడల ఆ భార్య ఆ పిల్లలు యజమాని సొత్తు అవుతారు. అంటే ఎవడైతే పెళ్లి చేశాడో వాని సొత్తు అవుతారు. ఇది దేవుని నియమము. ఇప్పుడు యోసేపు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అక్కడ ఆమెను చేసుకున్నాడు. ఎవరిచ్చి పెళ్లి చేశాడు? ఫరో ఇచ్చేశాడు. ఇప్పుడు యోసేపు కుమారులు ఎట్లా కాదని ఎవరు పెళ్ళి అవుతారు? ఎవరు వాళ్ళు అవుతారు? ఫరో వాళ్ళు. అందుకు యోసేపును కాదని దేవుడు యూదా దగ్గర, ఎందుకంటే ఆ యోసేపు కుమారులుగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, ఎందుకంటే ఐగుప్తుని లోకముగా ఎంచాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఆ ఐగుప్తు కుమారుడిగా రాకూడదు యేసుక్రీస్తు ప్రభువారు, ఇజ్రాయేలు కుమారుడుగా రావాలి. అదే ఆ రోజున గనక యోసేపు గనక పెళ్లి చేసుకునే టైంలో, వద్దయ్యా మా నాన్నగారు ఉన్నారు, వారు చూస్తారు నాకు సంబంధం, నేను అట్ట చేసుకోను, మా పద్ధతి ఇది కాదు, నేను హెబ్రీ కుమార్తెల్లోనే ఒకదాన్ని చేసుకోవాలి కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోకూడదు అని నిర్ణయం గనక తీసుకొని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పున్నట్లయితే, నేను నమ్ముతున్నానమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా కాకుండా యోసేపు కుమారుడికి లోకంలోనికి వచ్చేవాడు. బట్ అలా జరగకపోవటం వలన, యోసేపు ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకోవటం వలన, ఐగుప్తులోని పిల్లల్ని గంటం వలన, ఎఫ్రాయిం మనుష్యుల్ని, దాని వలన దేవుడు యోసేపును అసహించుకొని యోసేపు విడిచిపెట్టేసేసి యూదా దగ్గరికి వెళ్ళాడు. యూదాలో దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదుని ఏర్పరచుకొని దావీదు ద్వారా మందిరం కట్టించుకున్నాడు. దావీదును ఏర్పరచుకొని దావీదులో నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడ్డది. మీకు విషయం తెలుసా? దేవుడు ఎంతగా యోసేపును అసహించుకున్నంటే, ఒకప్పుడు ప్రత్యక్ష గుడారము టబర్నకల్ అనేది యోసేపు గుడారంలోనే యోసేపు స్వాస్థ్యములు ఉండేది. షీలోహు ఎఫ్రాయిం మన్యములు ఉండేది.
కానీ ఆ తర్వాత దేవుడు ఆ షీలోహును మొత్తము నాశనము చేయించేసి ఈవెన్ ప్రత్యక్ష గుడారము కూడా యూదా గోత్రంలో తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే యోసేపుని ఎంతగా ద్వేషించండి దేవుడు, నేను పుట్టడం మాత్రమే కాదు కానీ అసలు మందిరం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పేసి తన మందిరాన్ని కూడా అక్కడ పెట్టేసేసాడు దేవుడు. వాస్తవానికి యెహోషువ ద్వారా ఏర్పాటైంది ఈ షీలోహులో మందిరము, ప్రత్యక్ష గుడారము, ఎఫ్రాయిము మన్యములో. అవన్నీ రెఫరెన్స్ మీకు చూపించటం లేదు. కేవలము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే దావీదు వంశములో పుట్టడం కాదు కానీ ఈవెన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడైన దేవుని సన్నిధి కూడా ఆ ఎఫ్రాయిములో నుంచి, ఆ యోసేపు గోత్రంలోంచి మూవ్ అయిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాగ్దానాలు కలిగి ఉన్న మనము, ప్రవచన వాక్యములు కలిగి ఉన్న మనము, దైవజనుడు అనేక పర్యాలు నీ మీద చేయి వేసి ఇదిగో ప్రవచించాడు కదా, వాటిలో ఎన్ని నెరవేరని ఎన్ని నెరవేరలేదు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. నీవు ఆ వాగ్దానమునకు తగినట్టుగా ఆ యొక్క ప్రవచన వాక్యమునకు తగినట్టుగా వైఖరి నీలో లేకపోతే నీకివ్వబడిన వాగ్దానాలు నీ యొద్ద నుంచి ఇతరుల దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకేనేమో క్రైస్తవులలో అనేక మంది వాగ్దానాలు ఉండినప్పుడు కూడా ఇంకా అంతగా డెవలప్ కాలేదు. ఎందుకంటే సరైన యాటిట్యూడ్స్ ఉండవు, వాగ్దానం నాకు తగినట్టుగా బ్రతకటం ఉండదు, మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతాము. నేను పోయిన వారం మాట్లాడాను, అధికారమునకు లోబడటం అనేది ఉండదు. ఇవన్నీ వీటి వల్లనేమో మనకివ్వబడిన వాగ్దానాలు, మనకివ్వబడిన ఆశీర్వాదాలు అన్యుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. అన్యులు చక్కగా బెంజ్, BMW, ఆడి కారులో తిరుగుతున్నారు. మనమేమో మార్కెట్కి వస్తావా, సర్వీస్ ఎంత, నిజమే కదా మాట్లాడుతున్నాను. వెళ్ళండి ఒకసారి ఎప్పుడైనా అట్లా విద్యానగర్ కానీ వికాసం అటువైపు వెళ్ళి చూడండి. అక్కడ ఉండే ఆ భవనాలలో నివసించే వాళ్ళందరూ ఎవరంటే అన్యులే. అసలు వాస్తవానికి అటువంటి స్థావరాల్లో నివసించాల్సిన దేవుని బిడ్డలమైన మనమే ఊరి చివర ఉంటాం, మందిరం కూడా ఊరి చివరే కట్టుకోవాలి. సిటీలో ప్రైమ్ లొకేషన్స్లో నివసించాల్సింది ఎవరంటే క్రైస్తవులై ఉండాలంట. నేనైతే ఇంకా కాదు, సిటీలో ప్రైమ్ లొకేషన్స్లో నివసించాల్సింది ఎవరంటే పెద్దగా చెప్పాలి ఆ మాట. అబ్బా, చెప్పిన వారి నోరులను దేవుడు ఆశీర్వదించి వారి జీవితాలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించును గాక. చెప్పకుండా ఆహా ఆహా అనుకున్న వాళ్ళకి మాత్రం ఆహా ఆహానే. రూబేనుకి ఇవ్వబడిన వాగ్దానము, రూబేను తనకి తగినట్టుగా ప్రవర్తించకపోవటం వల్ల యోసేపుకు వచ్చింది. యోసేపు కొంత మేరకు ఆ వాగ్దానాన్ని అనుభవించిన తర్వాత దానికి తగినట్టుగా ప్రవర్తించకపోవటం వలన యోసేపు నుంచి యూదాకి వెళ్ళిపోయింది. నేను చెప్తున్నానమ్మా, నీకు ఇవ్వబడిన వాగ్దానాలకు తగినట్టుగా బ్రతుకు. లేదంటే ఎన్ని వాగ్దానాలు నీకు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రవచనాలు నీకు ఉన్నప్పటికీ వాటిలో ఏది నీ జీవితంలో నెరవేర్పులోనికి రానే రావు. అర్థమవుతుందా మీకు ఆ మాటలు? పక్కన వాళ్ళకి చెప్పు, వాగ్దానం నాకు తగినట్టుగా ప్రవర్తించాలని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్దాం, ఒక మాట చూపించి ముగించేస్తాను. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణ విధేయతతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూసారా, మీరు పిలువబడిన, 3వ వచనం మరలా, మీరు 2వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మీరు పిలువబడిన పిలుపుకు, నీకివ్వబడిన వాగ్దానమునకు, నీ మీద పలకబడిన ప్రవచనానికి, నీకివ్వబడిన ఆ యొక్క దర్శనానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఒక స్త్రీ గర్భవతి అయిందమ్మా, గర్భవతులు ఎట్లా నడుచుకుంటారా ఆ విధంగా నడుచుకోవాలి. లేదంటే నార్మల్గా ఉన్నప్పుడు కూడా నడిచినట్టు నడిచేసేసి ఏది పడితే తినేస్తారా? తినము కదా.
తినవు కదా. మరి ఇది కూడా అంతే. ఒక దర్శనం మనకు వచ్చినప్పుడు, ఒక వాగ్దానం మనకు వచ్చినప్పుడు, ఒక ప్రవచనం మనకు వచ్చినప్పుడు దానికి తగినట్టుగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మునుపు అసలు ఏమి ప్రార్థన చేయని నువ్వు వాగ్దానం వచ్చిన తర్వాత ప్రార్థన ఆరంభించాలా. అదే వాగ్దానం పొందుకొని డెవలప్ అయిన వాళ్ళు ఏం చేశారో చూసుకోవాలా. వాళ్ళు ఎంత ప్రార్థన చేశారు, ఎంత వాక్యాన్ని ధ్యానించారు, ఎంత కన్ఫెషన్స్ చేశారు, అసలు వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళు ఏ విధంగా ఆత్మచేత నడిపించబడ్డారు, ఇవన్నీ తెలుసుకొని దానికి తగినట్టుగా మన లైఫ్ స్టైల్ మనం చూసుకోవాలి. అలా కాకుండా అది వరకు జీవించినట్టుగానే, అది వరకు నడుచుకున్నట్టుగానే వాగ్దానం పొందిన తర్వాత, ప్రవచనం పొందిన తర్వాత, దర్శనం పొందిన తర్వాత కూడా నడుచుకుంటే ఏమవుతుందంటే నీ యొద్ద నుండి ఆ దర్శనములు దేవుడు తీసేస్తాడు. నీ యొద్ద నుండి ఆ దర్శనములు దేవుడు తీసేసి ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది క్రైస్తవులు వాళ్ళ దర్శనాలు కోల్పోయారు, అన్యులు వాటిని అనుభవిస్తున్నారు. ఈ రోజు కూడా కళ్ళు తెరుచుకోలేదు. బట్ ఐ ప్రే ఈ వర్తమానం తర్వాత రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని వాళ్ళు జీవిస్తున్న జీవన శైలి ఏదైతుందో అది మనది అని గ్రహించి రోషము తెచ్చుకుని మన ప్రార్థనలో దేవుడితో పోరాడదామమ్మా. ఆమేన్. వాగ్దానాలకు తగినట్టుగా బ్రతుకుతాం. నేర్చుకోరు కొంతమంది తెలుసా, వాగ్దానం తగినట్టుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, లేదంటే మనకన్నా ఆత్మీయంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎట్లా జీవించాలి ఇవన్నీ అసలు మెడ వన్స్ అనే తరం. అండ్ ఐ ప్రే లెట్ గాడ్ బ్రేక్ దోస్ స్టిఫ్ నెక్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ మెడ వన్స్ అనే ఆ తరము యొక్క ఆ యొక్క కాడిని దేవుడు వెరగొట్టును గాక. ఆమేన్. సో జాగ్రత్త. వాగ్దానములు పొందుకుంటే సరిపోదు, కానీ ఆ వాగ్దానములకు తగినట్టుగా జీవించాలి. అలా లేకపోతే దేవుడు ఎంతమందినైనా మారుస్తాడు. ముగ్గురిని మార్చాడు, రూబేను, యోసేపు, యూదా. ఇంకొక 30 మందిని మార్చగలడు. కానీ మొత్తానికి తను అనుకున్నది మాత్రం దేవుడు చేస్తాడు. కానీ నష్టపోతుంది ఎవరంటే మనమే. ఈ ప్రత్యక్షత మీకు అర్థమైతే మీకు ఇవ్వబడిన వాగ్దానములకు తగినట్టుగా ఈరోజు బ్రతకండి. దేవుని యొక్క ఘనమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు పొందుకుందురుగాక. ఆమేన్.